రండి అన్నయ్య రండి. ఇంట్లో అందరూ కులాసయ్యనా? అంతా బాగున్నారమ్మా. లోపలికి రండి. నేను ఎక్కడున్నా? నా కర్మ. పుణ్యం కొద్దీ పుత్రులు, పూజ కొద్దీ పురుషులు అంటారు. నేనేం పూజలు చేశానో నాకే పతిదేవుడు దొరికాడు. పీసినారు గారు పిలుస్తున్నారు, వెళ్ళన్నయ్యా. వద్దని నీకేమని ఇచ్చిందమ్మా, లోపల పెట్టు. మీరు తెచ్చావా? చూడు లచ్చన్న. చూడు సత్యం, లచ్చన లేదు గిచ్చన లేదు, ఇక్కడ నన్నందరూ లక్ష్మీ నరసయ్య అని పిలుస్తారు. ఏదో మన చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోలేక అలా అన్నాను, తప్పైతే క్షమించు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు, నా ఇల్లు పొలం మొత్తం అమ్మిన 60-70 వేల కంటే ఎక్కువ వచ్చినట్టుగా లేదు. నువ్వు సరేనంటే. సరేనడానికి ఇది ఏమన్నా కూరగాయల బేరం ఉంటాయా? గీచి బేరం ఆడడానికి? బేరం కాదు, నా మీద ఉన్న భారం అది దింపుకోవడానికి నీ దయాభిక్ష అడుగుతున్నాను. కాస్త కనికరించు. అది నా కూతురు కాదు, కోడలైనా కూతురైనా మీదే. దాని కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో. పాపం పుణ్యం అంటూ కూర్చుంటే లక్ష్మి నిలవదయ్యా, అందుకని నిన్ను విడిచిపెట్టి పోయింది. లక్ష్మి నా దగ్గర నుంచి పోయింది కాబట్టి నీ ముందు నిలబడి నేను ఇలా అర్చిస్తున్నాను. నీ అద్దెంపులు ఎవరికి కావాలయ్యా? ఇప్పుడు మా వాడికి కట్నం ఎంత ఇస్తామని తిరుగుతున్నారు తెలుసా? 5-6 లక్షలు ఇస్తామని లక్షల మంది తిరుగుతున్నారు. అంటే మళ్ళీ పెళ్లి చేస్తానంటావా? ఏ ఎందుకు చేయకూడదు? మగాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేయొచ్చు, చేసుకోవచ్చు. ఇన్నేళ్ల మా స్నేహాన్ని బంధుత్వాన్ని తుడిచిపారేస్తావా? డబ్బు లేనప్పుడు స్నేహాలు బంధుత్వాలు ఎవరికి కావాలయ్యా? డబ్బుంటే పడే, లేదంటే వెళ్ళు. నన్ను వేధించుకు తినక. నేను వెళ్ళటానికి రాలేదు. నువ్వు సరే అంటే తప్ప నేను వెళ్ళలేను. ఇవి చేతులు కావు, నన్ను కనికరించు. ఇవి చేతులు రాకపోతే ఇవి కాళ్ళ? మరి ఇవి కాళ్లే, ఇవి కాళ్లే, 4 కాళ్లే అంటే జంతువులు మాట. నేను ఇదిగో ఈ కవులన్నీ అనవసరం. నీకు 3 నెలలకు అడిగిస్తున్నాను. ఈలోగా 1,00,000 రూపాయలు కట్నం పట్టుకొచ్చి లక్షణంగా అమ్మాయిని తీసుకొచ్చి కాపురానికి విడిచిపెట్టు. లేదా నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది, మా అబ్బాయికి వేరే పెళ్లి జరిగిపోతుంది. అన్నయ్య కాఫీ తీసుకోండి. ఎక్కడ ఉన్నా ఇలాగే. ఏమనుకోకండి అన్నయ్య, ఆయన తీరు మీకు తెలుసుగా. ఆయన అసలు మనిషే కాదు. మనిషి కాకపోవటం అతను అదృష్టం. వస్తానమ్మా. అదమ్మా జరిగింది. నేనంతగా కాళ్ళ వేళ్లాపడి బ్రతిమంతే అతను ఇచ్చింది 3 మాసాలు గడువు. 3 మాసాలు కాదు కదా, 30 మాసాలైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? అన్నయ్య, ఆ మూర్ఖుడు సరే సరే ముందుకేసి కూర్చున్నాడు. అబ్బాయిని ఒకసారి కలిసి ఉన్న పరిస్థితి చెప్పుకోకూడదు. నీ పిచ్చిగాని కొడుకు ఒప్పుకున్నా ఆ లచ్చన్న చచ్చినా ఒప్పుకోడమ్మా. ఒకవేళ తండ్రిని కాదని కొడుకు ఏమైనా చేసినా ఆ కుటుంబంలో కలతలు వస్తాయి. కోడ వచ్చింది, కొంపలో చిచ్చు పెట్టిందని ఇక అతను ఒక డప్పు కట్టుకుని ఊరు వాడు అంతా వాయిస్తాడు, అమ్మాయిని సాధిస్తాడు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం కాపురం చేస్తారు? అమ్మాయి ఏం సుఖపడుతుంది? అన్నయ్య, అంతా నువ్వే ఊహించుకుంటున్నావు. నాది ఊహ, నీది ఆశ, అంతేనమ్మా.